నమస్తే నా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆ నిధులు సరిపోవు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్. ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే టీజీఆర్ఎస్ లక్ష్యం. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. ఇద్వానగర్ లో శునకం దాడి ఘటనలో మృతి చెందిన ఐజాక్ మృతదేహాన్ని పరిశీలించి తల్లిదండ్రులను పరామర్శించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. డీటెయిల్స్ చూస్తే గుంటూరు ప్రజల చిరకాల కోరిక శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంతో తీరనుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సిపిఐ ఆఫీసులో జంగాల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జ్ నిర్మాణానికి 170 కోట్లు అంచనా వేసి 100 కోట్లు కేటాయించడం సరైనది కాదు. చాలని నిధుల వల్ల బ్రిడ్జ్ నిర్మాణంలో నాణ్యత లోపిస్తోందని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నాణ్యత ప్రమాణాలతోటి బ్రిడ్జ్ నిర్మాణం జరగాలన్నారు. 170 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గుంటూరు శంకర విలాస్ బ్రిడ్జి గత అనేక సంవత్సరాలుగా ప్రజల చిరకాల కోరిక ఎంపీ గారి చొరవతోటి నెరవేరుతున్నందుకు సంతోషం. కానీ హిందూ కాలేజీ వద్ద నుంచి లాడ్జ్ సెంటర్ వరకు ఈ బ్రిడ్జి నిర్మాణానికి 170 కోట్లు అవసరమని అంచనా వేస్తే కేవలం 100 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించడం అత్యంత దారుణమైనటువంటి విషయం. దీనివల్ల నాణ్యత లేని బ్రిడ్జి నిర్మాణం జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది, లేదా బ్రిడ్జి సైజుని తగ్గించాల్సిన అవసరమైన ఏర్పడే ప్రమాదం కూడా ఉన్నది. అందుకని 4 లైన్ల ఫుల్ బ్రిడ్జి నిర్మాణానికి 100 కోట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోవని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇది భవిష్యత్తులో నగర పెరుగుదలకి, గ్రేటర్ గుంటూరు నగరం అయిపోయిన తర్వాత విస్తృతమైనటువంటి జనబాహుళ్యానికి అవసరమైనటువంటి ఈ బ్రిడ్జి 175 కోట్లు శాంక్షన్ చేయాలని, బ్రిడ్జిని నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, లక్ష్మీ కుమారి, డిఆర్ఓ షేక్ కాజావలి, స్టెఫ్ సిఇఓ ఆర్ చంద్రముని, అలాగే ఆర్డీఓ శ్రీనివాసరావు ప్రజల నుండి 235 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన పిటిషన్లను గడువులోపు నాణ్యత పరిష్కరించాలన్నారు. మరో 24 గంటల్లో గడువు ముగిసే పిటిషన్లు బియాండ్ SLA లోకి వెళ్లకుండా ముందుగా పరిష్కరించాలన్నారు. ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిశీలించాలన్నారు. అలాగే శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ సమీక్షించి సూచనలు చేశారు. తమ సమస్యల పరిష్కారానికి వినతి పత్రాన్ని అందించేందుకు వచ్చిన దివ్యాంగుల వద్దకు స్వయంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఏ భార్గవ తేజ చేరుకుని వారి వినతి పత్రాన్ని స్వీకరించి పరిశీలించారు. జిల్లా పరిధిలోని అంశాలను పరిష్కరిస్తామని, రాష్ట్ర స్థాయి పరిష్కరించే సమస్యలపై ప్రభుత్వానికి నివేదించడం జరుగుతోందని తెలిపారు. నా పేరు రాజేశ్వరి. నేను ముత్యాలరెడ్డి నగర్లో అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నా. 2012 జనవరి 1 నుంచి అక్కడ ఉద్యోగం చేస్తున్నానండి. నేను 2023 చివరి వరకు నేను బాగానే ఉన్నా. 2024లో యతిరాజనగర్ పోస్టు ఖాళీ అవ్వటం వల్ల మా ఇల్లు చుట్టుకుంట ప్రాంతంలో ఉండటం వల్ల వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ట్రాన్స్ఫర్కి పెట్టుకున్నా. అదే టైంలో అర్బన్ 1-2 ప్రాజెక్టులు కలపటం వల్ల మరి యూనియన్ వాళ్ళైనటువంటి దీప్తి, మనోజ వీళ్ళందరూ కూడా మా సెక్టార్లో కలవటం వల్ల నేను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నావు కదా నేను చేపిస్తానని చెప్పి ట్రాన్స్ఫర్కి 2 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పానండి. సరేనని నేను ఒప్పుకున్నాను. అయితే నేను ట్రాన్స్ఫర్ అయినటువంటి పోస్టులో వేరే వాళ్ళు రావడం కోసం ఆ పోస్ట్ని వేరే వాళ్ళకి అమ్మేశారు. అమ్మేసినటువంటి ఆ వ్యక్తుల దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకున్నారు. వీళ్ళు 30,000 డబ్బులు తీసుకొని వాడుకున్నారు. వాడుకున్న తర్వాత ఏం జరిగిందంటే నా పోస్టు అవ్వలేదు, ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అవ్వకపోవటం వల్ల వాళ్ళు టీచర్ గారు వెళ్ళలేదు కదా మా డబ్బులు మాకు ఇమ్మనంటే ఫోన్లు ఎత్తకుండా సరిగ్గా సమాధానం చెప్పకుండా ఉంటే వాళ్ళు నన్ను మీ సెక్టార్ వాళ్లే కదక్క, మీ టీచర్ గారు వాళ్ళే కదా అంటే పిలిపించి అడిగితేను నీ వల్లే ఇదంతా జరిగింది, నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావని పెట్టుకున్నావు అని చెప్పేసి ఇక వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన క్షణం నుంచి అప్పుడు నా ట్రాన్స్ఫర్ ఆగిపోయిన దగ్గర నుంచి ఇక నా మీద 4-5 నెలల నుంచి అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయండి. ఎంత భయంకరంగా అంటే తట్టుకోలేక నేను మా వాళ్ళకి మా ఆఫీసర్ల కంప్లైంట్ చేశానండి. ఆ కంప్లైంట్ చేసినటువంటి ఆఫీసర్లు వాళ్ళకే ఫోన్ చేసి అంటే ఆ జెండే గారికి, దీప్తి గారికి ఫోన్ చేసి వాళ్ళని రాజేశ్వరి మీ మీద కంప్లైంట్ పెట్టిందని చెప్తే నన్ను పిలిపించకుండా నాతో మాట్లాడకుండా ఏం జరిగిందని అడగకుండా వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు నా దగ్గరకు వచ్చి నువ్వు పై వాళ్ళకి ఏం లెటర్ పెట్టావు నన్ను 2 రోజులు బాగా ఇబ్బంది పెట్టారు. శ్రీనివాస్ గారు ఒకరోజు, జెండే గారు ఇద్దరు ఒకరోజు వచ్చారు, జెండే గారు ఒకరోజు వచ్చారు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఏ లెటర్ ఇవ్వలేదు, నా దగ్గర ఏమీ లేదని చెప్పి నేను తెగేసి కూర్చున్నా. ఎందుకంటే అక్కడ ఆ పేరుతోటి జరిగేటువంటి అని నేను 2-3 సార్లు చూశాను. అందుకే నేను ఇవ్వలేదు. వాస్తవానికి నా దగ్గర ఏమీ లేదని నేను 11:30కి చెప్పాను. 21వ తారీఖు 1:30కి దీప్తి మనోజ్ నా సెంటర్ దగ్గరకు వచ్చి భయంకరమైనటువంటి మాటలు నరుకుతా, చంపుతా అని బెదిరించేసి భయంకరమైన మాటలు మాట్లాడుతుంటే వెంటనే నేను మా హెల్పర్ని తీసుకుని అరండాలపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నా పరిస్థితి చూసినటువంటి ఎస్ఐ గారు అమ్మా ప్రజల సమస్య సత్వర పరిష్కారమే PGRS లక్ష్యం. గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ IPS వెల్లడి. ఈరోజు గుంటూరు జిల్లా ప్రజల వద్ద ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలకు చట్ట పరిధిలో తగిన పరిష్కారం చూపిస్తామని భరోసానిచ్చిన జిల్లా ఎస్పీ ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఫిర్యాదుల పట్ల దృష్టి సారించి ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో తగిన న్యాయం అందించాలని పోలీసు అధికారులకు శ్రీ ఎస్పీ గారు ఆదేశించారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలపై ఎక్కడికక్కడి సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అదనపు సుప్రజ మహిళా బాధితుల వద్దకు నేరుగా వెళ్లి వారి ఫిర్యాదులు స్వీకరించారు. పోలీస్ సిబ్బంది PGRS కి ఇచ్చిన ఫిర్యాదుదారులకు వారి ఫిర్యాదులను రాయడం సహకరించారు. కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, అదనపు ఎస్పీ క్రైమ్స్ K సుప్రజ మరియు ట్రాఫిక్ DSP రమేష్, మహిళా పోలీస్ స్టేషన్ DSP సుబ్బారావు, SSC శివాజీ, PGRS CI శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాధితులు మాట్లాడుతూ మాది గుంటూరు జిల్లా వెంగళపాలెం గ్రామం. ఈ కంప్లైంట్ వచ్చేసి స్థలం గురించి సార్. ఇదేంటంటే మాది కోనేరు రోడ్లో, వెంగళపాలెం గ్రామంలో కోనేరు రోడ్లో 66 సెంట్లు రిజిస్టర్ భూమి. దాని పక్కన వచ్చేసి 15 సెంట్లు పోరంబోకు ఉంది. పోరంబోకు ఉంటే ఈ ఇంటూరి అంజిరెడ్డి అతను వైసీపీ పార్టీ ఎంపీపీ అతను
అతను కొన్నాడు, ప్లాట్లు వేసాడు, మా 15 సెంట్లో దారి చేసుకున్నాడు. దారి చేసుకొని మాలిక్ అనే అతన్ని దౌర్జన్యంగా నా మీద కుసిగొలిపి పంపుతున్నాడు ఒక 10 మంది కుర్రోళ్ళని ఇచ్చి. అది నేను అన్ని వీడియోలు తీసున్నాను సార్. మొన్న గొడవ జరిగింది. ఇప్పుడు ఏం చేశారంటే ఒకే ఒక రాత్రిలో మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు కుమ్మక్క అయిపోయి పులి శ్రీనివాసులు కానీ ఎవరు కానీ పైనుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే రాత్రికి రాత్రి ఇది మా స్థలంలో ఉందని చెప్పేసి మా పాకాలన్నీ కూల్చేశారు సార్. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు మా స్థలం ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాం సార్. మా పూర్వీకుల ఆస్తి, వీళ్ళందరూ దీనికి బాధ్యులు, వీళ్ళందరూ దాంట్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏంటంటే వీళ్ళకి హక్కుదారులు, వీళ్ళకి న్యాయం చేయాలి సార్ మీరు. నేను దాంట్లో ఒక పాత్రని, కాకపోతే వీళ్ళకి మాట్లాడడం రాదు కాబట్టి నేను ముందంజలో ఉండి మాట్లాడుతున్నాను సార్. మాకు ఇలా ఆవిడ బంగారం మా ఆవిడ దగ్గర దొంగతనం చేసింది. ఆ విషయం మీద మేము 10వ నెలలో 10వ నెల 2024 సంవత్సరము గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము. దాన్ని కొత్తపేట పోలీస్ స్టేషన్ వారికి రాశారు. కానీ కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారి గ్రీవెన్స్ నుంచి వెళ్ళిన పిటిషన్ అంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. బాధితుల్ని ఎవరైతే దొంగతనం చేసిందో షేక్ జాకిరా అని ఆవిడకి కుర్చీ వేసి కూర్చోబెడతా ఉన్నారు. బంగారం పోయిందండి పోలీసు వారు, నా బంగారాన్ని నాకు ఇప్పించండి అని మంగాదేవి నా భార్య ప్రాధేయపడితే కూడా కనికరించకుండా పోలీసులు 10 మార్లు ఆమెను తిప్పుతా ఉన్నారు. నేను వెళ్ళి విషయాన్ని అడిగినా కూడా గ్రీవెన్స్లో ఇచ్చారు కదా, గ్రీవెన్స్లో చూసుకోండి ఎస్పీ గారి గ్రీవెన్స్లో అంటున్నారు. కానీ ఎస్పీ గారి గ్రీవెన్స్ నుంచి నా భార్య బంగారం దొంగతనం జరిగింది, షేక్ జాకిర్ అనే మహిళ దొంగతనం చేసింది, ఆ బంగారాన్ని తిరిగి ఇప్పించమంటే ఇప్పించకుండా తాత్సారం చేస్తా ఉన్నారు. అలానే నా భార్యకి పూరిలో టిఫిన్ అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి డ్వాక్రా లోన్ ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లింది షేక్ జాకిర్ అనే మహిళ కొత్తపేట. తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో నా భార్యకి పూరీలోనే టిఫిన్ పెట్టింది. ఆ టిఫిన్ తిన్న తర్వాత నా భార్య ఆపస్మారక స్థితిలో వెళితే ఆవిడని ఆటో ఎక్కించుకొని బంగారం షాప్ దగ్గర తీసుకెళ్లి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఉంగరము, పోగులు సుమారు 7-8 గ్రాముల బంగారాన్ని తీసి తాకట్టు పెట్టుకుంది. పోలీసు వారి దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళి విషయాన్ని చెప్తే ఆవిడ మీకు డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బు మీ దగ్గర పెట్టుకోండి, ఆవిడ వచ్చినప్పుడు మీరు బంగారం తీసుకోండి అంటున్నాడు. అయ్యా మాకు డబ్బు వద్దు, ఆ వచ్చిన డబ్బు మా దగ్గరే ఉంది, ఒక్కసారి మాకు ఆ షాప్ చూపిమంటే కనీసం కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఉన్న క్రైమ్ పోలీసు వారు కూడా ఈ జాకిరా అనే మహిళ చాలా మంది మహిళల్ని మోసం చేసి వాళ్ళందరి దగ్గర బంగారు సొమ్ములు దొంగతనం చేసి డబ్బు దొంగతనం చేసి పలు కేసుల్లో కూడా నిందితుడు వాళ్ళ కొడుకు ఆమె కూడా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు పలు కేసుల్లో. అటువంటి వారిని కంప్లైంట్ ఇచ్చినప్పుడు సమగ్రంగా వారి పూర్వ నేర చరిత్రను కూడా విచారించి అసలు వీళ్ళు పూర్వం కూడా నేరం చేశారు, పలు కంప్లైంట్స్ వస్తున్నాయని వాళ్ళ మీద చర్య తీసుకొని బాధితురాలికి బంగారాన్ని ఇప్పించకుండా మాకు మా బంగారాన్ని పోలీసు వారు ఇప్పించాలని సవినయంగా కోరుకుంటా ఉన్నాం. నిన్న మన నగరపాలక సంస్థ పరిధిలో స్వర్ణ భారతి నగర్లో జరిగినటువంటి ఐజాక్ అనే బాలుడు ఈ స్ట్రే డాగ్ అటాక్లో చనిపోయారు. వారికి మరి రాత్రి నుంచి ప్రభుత్వ పెద్దలతో ఉన్నతాధికారులతో జరిపిన చర్చల సారాంశం ప్రకారం ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి మన జిఎంసి జనరల్ ఫండ్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఆ బాలుడికి పరిహారంగా వాళ్ళ కుటుంబానికి ఇచ్చేదానికి అంగీకరించారు. ఇది ఇప్పుడే గౌరవ మేయర్ గారి ద్వారా కూడా కౌన్సిల్లో అనౌన్స్ చేయించడం జరిగింది. సో ఈరోజు సాయంత్రం లోపు వారికి నష్టపరిహారం అందిస్తాం. ఆ కౌన్సిల్లో అంటే వాళ్ళు కొంతమంది సభ్యులు కొన్ని మంచి సలహాలు ఇచ్చారు. ఆ సలహాలను కూడా పరిగణలో తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దీన్ని వ్యవస్థని స్ట్రెంగ్థనింగ్ చేసుకుంటూ అట్లనే ఎవరైతే డాగ్ లవర్స్ పేరుతో చాలామంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఏబీసీ ప్రోగ్రామ్ అట్లాగే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఈ రెండు కూడా రేపటి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము. అదే మాదిరిగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకొని ఇంకొక 1 or 2 monthsలో ఎక్కువ నంబరు మరి ఏబీసీ కానీ ఇటు వ్యాక్సినేషన్ కానీ చేసి ఈ ఇయర్ ఎండింగ్కి ఇప్పుడు మన దగ్గర ఏదైతే 26,000 చిల్లర ఉన్నాయో బ్యాలెన్స్ వాటన్నిటికి కూడా ఇయర్ ఎండింగ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. తద్వారా అంటే వాటికి ఈ కార్యక్రమాలు 2 చేస్తే ఒకవేళ ఏదైనా కలిసిన వ్యాక్సినేషన్ ఉంటే ఇంకా అది డేంజర్గా ఉండదు, అంటే హెల్త్కి ప్రాబ్లం ఉండదు. అట్లాగే ఏబీసీ కానీ చేసినట్లయితే తద్వారా ఈ డాగ్స్ జనాల మీద పడే పరిస్థితి ఉండదు. వాళ్ళకి పొగరు అంటారు కదా, అది తగ్గిపోతుంది. సో దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం.
ఇప్పుడే మనకు ఒక 5 నుంచి 6 వెటర్నరీ డాక్టర్స్ బృందం మరి డిప్లాయ్ చేయమని చెప్పి డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ వారు కూడా ఆదేశాలు ఇచ్చారు జేడీ యానిమల్ హస్బెండరీకి. సో వీరి యొక్క సలహా తీసుకొని, వీరి యొక్క అసిస్టెన్స్ తీసుకొని రేపటి నుంచి ఈ ప్రోగ్రామ్ని రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. గుంటూరులోని స్వర్ణ భారతి ఇద్వానగర్లో శునకం దాడి ఘటనలో మృతి చెందిన ఐజాక్ మృతదేహాన్ని పరిశీలించి తల్లిదండ్రులను పరామర్శించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం బాధాకరమన్న కమిషనర్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులు బాలుడి కుటుంబానికి అండగా ఉంటారన్నారు. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని గుంటూరు కమిషనర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేశాల ఆదేశాల మేరకు సోమవారం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను చెక్ ను అందించిన నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ షేక్ నజీలా. వీధి కుక్క దాడిలో బాలుడు మృతి చెందడం బాధాకరమని, నగరంలో వీధి కుక్కల నియంత్రణకు ప్రజా ప్రణాళికబద్ధమైన చర్యలను తీసుకుంటామని మేయర్ తెలిపారు. చూడలేదా ఆగండి రా. గాంధీనగరం లారీ ఆఫీస్ రోడ్డులో మైత్రి యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం సామర్లకోట ఎస్ఐ శ్రీ రమేష్ బాబు ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తుమ్మల ప్రసాద్, మందపల్లి చిన్నబాబు, మంచం సాయిబాబా, షఫిల్లా, రాజాల శ్రీను, మూటూరి నగేష్, పగడల్, మడగల శ్యామ్ కుమార్, ఉప్పులూరి బాపిరాజు, కాప పీరబాబు, మంచం రాజు, దేశెట్టి శ్రీనివాస్, తలారి వరాహాలు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కూడా ఎండాకాలం దృష్ట్యా ఈ సంవత్సరం కొంచెం ఎండలు ఎక్కువ ఉండే వాతావరణం ఉంది కాబట్టి రేపు వెళ్ళే ప్రయాణికులందరూ కూడా మైత్రి సంఘ యువజన సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన అభినందనలో ఈ మధ్యని ఉపయోగించుకుని వరదకు గురికాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం మెంట చిత్తపాలెం సమీపంలో 20 ఎకరాల మామిడి తోట దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఎండిపోయిన గడ్డిని అంటుకోవడం వలన కొన్ని మామిడి చెట్లు అగ్నికి ఆగుతాయి. సుమారుగా 7 లక్షల నష్టం వాటిల్లిందని మామిడి తోట యజమాని దొర్సనమ్మ తెలియజేశారు. ఈ మామిడి తోటను లీజుకు తీసుకొని సాగు చేస్తున్నాము అని, సుమారుగా 10 లక్షల మేర పెట్టుబడి పెట్టినామని, ఇక పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడం ఉన్న తీవ్ర నష్టం సంభవించిందని ఆమె లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ముందు కానీ కొనుగోలు కానీ సార్ 10 లక్షలు ఏం లేవు, చెట్లు అన్నీ కాసిందంటూ పెట్టాను, మొత్తం అయ్యే కాలిపోయినాయి సార్. ఏం లేకుండా నష్టం మాకు 10 లక్షలు ఇప్పుడు ముందుతో కూడా.
నేను ఎట్ట చేయాలో అర్థం కాదు, చచ్చిపోదాం అనిపిస్తుంది. నేను రామదాస్ గారి తోటలో పనిచేస్తాను. ఇక్కడ మధ్యాహ్నం 1:30కి లైన్ ట్రబుల్ అయ్యి ఫైర్ అయిపోయింది. అగ్నిమాపక శాఖ వాళ్ళకి ఫోన్ చేశాము, వాళ్ళు వచ్చి ఆరిపోయారు. 20 ఎకరాలు మనం కాలిపోయింది. ఒక 5 లక్షల దాకా లాస్ అయిపోయింది, పంట నష్టం జరిగింది. మామిడి చెట్లు బాగా కాలిపోయినాయి, మొత్తం కాలిపోయినాయి. 20 ఎకరాలలో 5 లక్షల దాకా నష్టం వస్తుంది. మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థితిలో చూడాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మహిళలు ఉద్దేశించి వారు ప్రసంగించారు. కార్యక్రమంలో కొత్త వెంకట శ్రీనివాసరావు, మొయిల కృష్ణమూర్తి, రేలంగి వెంకట్రావు, ఎంపీటీఓ శ్రీలలితతో పాటు ఇక తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఎమ్మెల్యే గారు మహిళలకి ఉచితంగా మిషన్ కొట్టడం నేర్పించడం కోసం ఇక్కడ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి పెద్దల గౌరవనీయులు మన శాసనసభ్యులు నిమ్మకాయల చంద్రజప్ప గారికి అయితే అనువుగా ఉంటుంది. ఒక మంచి సెంటర్ రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మహిళలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటిది ప్రతి గ్రామం నుంచి ఆటోలు కానీ కార్లు కానీ సౌకర్యం ఉంది. అందుకని దివిలి గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఒక సంస్థ 3-4 సెంటర్లు ఉంటే మన పెద్దాపురం నియోజకవర్గంలో 7 సెంటర్లు తెచ్చినటువంటి ఘనత మన శాసనసభ్యులు రాజప్ప గారు. ప్రతి సెంటర్ మనం చీరక పాలు వేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా మీకు సొంతంగా నేర్చుకున్నట్టయితే మీకు బాగుంటుంది ఇవ్వాలని ఆలోచనతో ప్రభుత్వం ఇవాళ కాదు. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాడు, ఆధిపత్యం ఇచ్చాడు, మేము స్థానిక సంస్థలో పోటీ చేసే అవకాశం ఇచ్చాడు, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చాడు. ఆ తప్పు ఇవన్నీ కూడా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో జగన్మోహనుడు ముందు పురుష రూపం, వెనుక స్త్రీ రూపంతో ఇక స్వయంభూగా వెలిసిన జగన్ మోహిని కేశవ స్వామి వారి వార్షిక కళ్యాణం మహోత్సవాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నేడు కళ్యాణంతో ప్రారంభమై 13వ తేదీ శ్రీ పుష్పోత్సవంతో ముగుస్తాయి. ఇక 5 బుధవారంలో 5 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్న వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయని శ్రీ స్వామివారిని దర్శించి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్లు కావాలని కోరుకున్న భక్తులకు తక్షణమే నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. ఆలయంలోని నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తారు. వార్షిక కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి భాగవతల వెంకటరమణమూర్తి తెలిపారు. సత్కృతాయాస్తు శుభమంగళం. గణపతికి వచ్చింది. నవరత్నగంధాధరం నమర్పయామి. త్రీణి పథావచక్రమే ఆ పుష్పంతో ఆ గణపతికి నీళ్లు చూపించి ఆ పక్కనే ఉన్న తామరపాలు వదిలిపెట్టేసేయండి. బయట తామరపాలు పాదయో పాఠం నమర్పయామి. తద్ధేవ ప్రథమే
విచక్రమే తదర్చనం మహిత్వ మళ్ళీ నీలా గణపతి చూపించి వదిలిపెట్టేసాను. అస్తయో అర్ఘ్యం సమర్పయామి. సంధ్యాభిస్రవంతున మళ్ళీ నీళ్లు చూపించి వదిలిపెట్టేసాను. ముఖే ఆచమనీయం సమర్పయామి. అలా నీళ్లు చల్లుతూ నాన్నగా పాలిస్తూ నీళ్లు చల్లుతూ ఉండండి. ఆపోయిష్టామయో భక్తాన పూజ్యే దదాజన తచ్చ భాజయతే నః తస్మాత్ అలంకారమో యత్తక్షయాయ జన్మన. ఆవుపాలు కూడా చల్లండి. ఆ మాల మీద ఆ గణపతి మీద ఒక పుష్పంతో చల్లండి. సన్నాదేవేన పుష్పయాపో భవందమే సంధ్యాభిస్రవంతున ఆప్యాయస్తమేతదే విపదత్వాముష్కరిం భావానచ్చలింగనే క్షీరజ్ఞానం సమర్పయామి. శుద్ధోదకజ్ఞానం చ మళ్ళీ నీళ్ళండి. శుద్ధోదకజ్ఞానం సమర్పయామి. ఒక నీళ్ళు ఒక బయట వదిలిపెట్టేది. స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పం తీసుకోండి. వస్త్రంగా భావించి ఆ పుష్పాన్ని ఆ గణపతి దగ్గర ఉంచండి. పుష్పం తీసుకుని ఉత్తరీయంగా భావిస్తూ తొలి తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శృంగార వల్లభ దేవస్థానం ఈవో వడ్డీ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ మొయిల కృష్ణమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీలలిత, టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద జనసేన ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ఇరు వర్గాలను వారించే ప్రయత్నం చేస్తున్న పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోలేటి ఉమా అతని భార్యను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ. పులిశెట్టి రాజేష్ పై చర్యలు తీసుకోకపోతే పార్టీకి దూరంగా ఉంటున్న జన సైనికులు. అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నిలదీసిన జన సైనికులు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసిన ఐనవిల్లి పోలీసులు. ఐనవిల్లి మండలం క్యాంపు కార్యాలయం వద్ద నిన్న మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య జరిగిన వివాదం. అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సంబంధించి నిన్న ఐనవిల్లి క్యాంపు కార్యాలయంలో మీటింగ్. Come on.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆ నిధులు సరిపోవు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్. ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే టీజీఆర్ఎస్ లక్ష్యం. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. ఇద్వానగర్ లో శునకం దాడి ఘటనలో మృతి చెందిన ఐజాక్ మృతదేహాన్ని పరిశీలించి తల్లిదండ్రులను పరామర్శించిన కమిషనర్ పూరి శ్రీనివాసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.